ప్రైజ్లాడండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఇది నా దేవుని వాగ్దానం. మనం చూసుకున్నాం అండి. 147వ కీర్తన 13వ వచనం చూసుకున్నాం అండి. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఏమనంటే, నీ పిల్లలని ఆశీర్వదిస్తాను, మంచి గోధుమల పంటతో కూడా నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడండి. మరి ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇది నా వాగ్దానం. కళ్ళు మూసుకోండి. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, మంచి గోధుమ పంటతో మమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నావు, మా బిడ్డల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడు, మా సరిహద్దుల్ని విశాలపరుస్తానని చెప్తున్న దేవుడు ప్రభా. నాయన, చూస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.